హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం ఆగస్ట్ 2025కు సంబంధించిన ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి భూటాన్ ఇండియా డార్జిలింగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్కి సంబంధించి. డార్జిలింగ్ అన్నటువంటిది వేరు, ఇక్కడ ఉన్నటువంటి డోర్జిలుంగ్ అన్నటువంటిది వేరు. డోర్జిలుంగ్ అన్నటువంటిది భూటాన్కి సంబంధించినటువంటి ప్రాంతం అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 1125 మెగావాట్ల రన్ ఆఫ్ ద రివర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఏంటి, రివర్ నుంచి వచ్చేటటువంటి వాటర్ ద్వారా టర్బైన్స్ తిప్పటం ద్వారా ఇక్కడ ఎనర్జీని జనరేట్ చేస్తారు, పవర్ని జనరేట్ చేస్తారు. అయితే భూటాన్కి చెందినటువంటి డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ అలాగే భారత్కి చెందినటువంటి టాటా పవర్ మధ్య జాయింట్ అగ్రిమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి కుదిరింది. మరి దీని ప్రకారం చూస్తే మోంగర్ జిల్లాలో డ్యామ్ మరియు టన్నెల్ అన్నటువంటిది ఒక నది మీద ఏర్పాటు చేశారు. ఆ నది పేరు కురిచ్చు అన్నటువంటి నది అనమాట. దాని మీద రిజర్వాయర్ ఉంది. అక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్ ద్వారా టర్బైన్స్ని తిప్పి పవర్ జనరేషన్ చేస్తారు. అయితే ఈ నీటి ప్రవాహం చూసుకుంటే 15 కిలోమీటర్లు, సొరంగం ద్వారా దాదాపు 287 క్యూబిక్ మీటర్లు పర్ సెకండ్కి ఆ ప్రవాహం అన్నటువంటిది వస్తుంది. దాంతో టర్బైన్స్ అన్నటువంటివి రన్ అవుతాయి. మరి ఇక్కడ చూస్తే పవర్ హౌస్ అన్నటువంటిది ఇక్కడ భూగర్భంలో ఏర్పాటు చేస్తారు. మొత్తం 6 టర్బైన్స్ అన్నటువంటివి భూగర్భంలో ఉంటాయి. ఇది ప్రపంచ బ్యాంక్ అన్నటువంటిది దీనికి నిధుల్ని సమకూరుస్తూ వస్తోంది. దాని ద్వారా ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారనమాట. భూటాన్కి మరియు ఇండియాకి సంబంధించినటువంటిది. మరి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో భూటాన్కి సంబంధించి ఇది తొలి ప్రాజెక్ట్. ఇండియా భూటాన్ సహకారంతో 5000 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యానికి ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మద్దతుని ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ సైమన్ అన్నటువంటిది అంతరిక్షంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ని ఏర్పాటు చేయటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో సైమన్ అంటే ఏంటి, క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపానియన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో దీని ద్వారా ఎయిర్ బస్, IBM అలాగే జర్మన్ స్పేస్ ఏజెన్సీ ఇవన్నీ కలిసి అభివృద్ధి చేశాయి. అంతేకాదు 2018లో ISSకి ఈ యొక్క ప్రాజెక్ట్ సైమన్ అన్నటువంటిది పరీక్షించబడింది కూడా, దాని ద్వారా ప్రయోగించారు. అయితే ఇది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి ఒక తేలియాడే రోబో అన్నమాట. అది దశల వారీగా సూచనలు ఇవ్వటం, అలాగే వీడియోకి సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ని ప్రదర్శించటం, ఇలాంటివన్నీ హెల్ప్ చేయటం ద్వారా అక్కడ క్రూ మాడ్యూల్కి ఇది బాగా సహాయకారిగా నిలుస్తుంది. మరి ఇక్కడ చూడండి, ప్రయోగాల యొక్క నిజ సమయ పర్యవేక్షణ అంటే రియల్ టైంలో పర్యవేక్షించటం, వాటిని రికార్డ్ చేయటం, వీటన్నింటిలో ఇది ఉపయోగపడుతుందన్నమాట. అలాగే దీర్ఘకాలికంగా అంతరిక్ష విమానాల్లో ఎవరైతే వ్యోమగాములు ఉంటారో వాళ్ళ యొక్క రక్షణకి సంబంధించి వాళ్ళ కార్యాచరణ సామర్థ్యం ఎలా ఉంది అనేసి, వాళ్ళ యొక్క మానసిక శ్రేయస్సు ఎలా ఉంది అనేసి వీటన్నింటి గురించి ఈ యొక్క రోబోట్ అన్నటువంటిది మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్కి సంబంధించి. సో మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది ఉంది. దాని కిందనే ఇప్పుడు ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. బ్రెజిల్ అన్నటువంటిది మనకి తెలుసు ప్రపంచంలో అతిపెద్ద 5వ దేశం, అలాగే సౌత్ అమెరికాకి సంబంధించి అతిపెద్ద దేశం కూడా. అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నటువంటిది మేజర్గా బ్రెజిల్లోనే విస్తరించి ఉంది. పెరు, అర్జెంటీనా ఇలా ఉన్నా కూడా మేజర్గా బ్రెజిల్లోనే విస్తరించి ఉంది. అయితే ఇప్పుడు భారతదేశం 2023లో G20 అధ్యక్షత అన్నటువంటి తీసుకుంది కదా, ఆ టైంలో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది దాని కింద ఈ యొక్క ఇండియా మరియు బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్ని స్టార్ట్ చేశారనమాట. అయితే దీని కింద ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది చేపట్టడం. ప్రస్తుతం ఇథనాల్ బ్లెండింగ్ ఎంత మనము టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది, 20%. సో ఇథనాల్ బ్లెండింగ్ని మరింతగా పెంపొందించుకోవటం, ఒక స్థిరమైనటువంటి విమాన ఇంధనాన్ని తయారు చేసుకోవటం, అలాగే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీస్ వీటన్నింటి మీద దృష్టి పెడుతుంది ఈ యొక్క ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, భారతదేశ లక్ష్యం ఏంటి, 2025 నాటికి 20% ఇథనాల్ మిశ్రమం అన్నటువంటిది, ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది చేయటం అనమాట. మరి బ్రెజిల్కి సంబంధించి భవిష్యత్ ఇంధనాల చట్టం అన్నటువంటిది ఉంది. దీని కింద బయోడీజిల్ మిశ్రమాన్ని 14% నుంచి 20%కి 2030 నాటికి పెంచాలి అన్నటువంటిది దాని యొక్క లక్ష్యం అనమాట. సో దానికి కూడా ఈ అలయన్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే USA దీనికి సంబంధించినటువంటి సాంకేతిక నైపుణ్యం మద్దతుని కూడా అందిస్తూ ఉందన్నమాట. మరి ఇక్కడ చూస్తే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు అన్నటువంటివి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ USA భారతదేశం మీద 50% అదనపు సుంకాలను ఇప్పుడు విధించింది, అవునా?
అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్ని సమస్యలు అన్నటువంటిది బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది ఎదుర్కొంటూ ఉంది. అలాగే ఎనర్జీ భద్రతని కాపాడటానికి బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే బయో ఇంధనాలకి డిమాండ్ అన్నటువంటిది పెరుగుతోంది. కాబట్టి గ్రామీణ రైతులు ఏవైతే అగ్రికల్చరల్ వేస్ట్ ఇవి ఉంటాయో వాటిని ఇవ్వటం ద్వారా పరిశ్రమలకి వాళ్ళకి ఆర్థికంగా ప్రయోజనం అన్నటువంటి చేకూరుతుంది. సో ఇవన్నీ కూడా ఈ బయోఫ్యూయల్ అలయన్స్ కింద ఉన్నటువంటి లాభాలన్నమాట. బట్ మనకి కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతూ ఉన్నాయి. దానివల్ల ముందుకెళ్ళటం అన్నటువంటిది కొంచెం కష్టతరంగా ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, బిమ్స్టెక్ అన్నటువంటిది సాంప్రదాయ సంగీత ఉత్సవం లేదా కల్చరల్ మ్యూజిక్ ఫెస్టివల్ అన్నటువంటిది రీసెంట్గా చేపట్టడం జరిగింది. మరి మొట్టమొదటి ఇలాంటి సాంప్రదాయ సంగీత ఉత్సవం అన్నటువంటిది జరిగింది. ఎవరు నిర్వహించారు దీన్ని? మన భారతదేశం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అన్నటువంటి దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపం దగ్గర. మరి ఇక్కడ చూస్తే ఈ బిమ్స్టెక్లో మొత్తం 7 సభ్య దేశాలు ఉన్నాయి. ఏమేంటి? మన భారతదేశం, నేపాల్, భూటాన్, మయన్మార్, అలాగే శ్రీలంక, అలాగే థాయిలాండ్. సో వీటిలో ఏంటంటే ఆయా దేశాలకు సంబంధించినటువంటి సంగీతాన్ని ప్రదర్శించడం జరిగింది. థాయిలాండ్లో రీసెంట్గా శిఖరాగ్ర సమావేశం జరిగింది ఏప్రిల్లో. దానికి మన ప్రధానమంత్రి కూడా అందులో మనం పాల్గొనటం జరిగింది. దాని తర్వాతనే ఇలా ఒక సాంప్రదాయ సంగీత ఉత్సవాన్ని జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించారనమాట. మరి ఇక్కడ చూడండి, దీనివల్ల సాంస్కృతిక సంబంధాలు అన్నటువంటివి మెరుగుపడతాయి. ప్రజల మధ్య సంబంధాలు మరింతగా పెరగటానికి ఇది దోహదపడుతుంది. అలాగే బంగాళాఖాతం ప్రాంతంలో ప్రాంతీయ ఐక్యతని బలోపేతం చేయడానికి కూడా ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ చూడండి, మనం చూస్తే ప్రపంచ బ్యాంక్ అన్నటువంటిది ఆదాయ వర్గీకరణ వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే ఏంటి? మన దేశంలో స్థూల జాతీయ ఆదాయాన్ని, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ని ఆధారంగా చేసుకుని దేశాలని వర్గీకరిస్తుందన్నమాట. ఎలా వర్గీకరిస్తుంది? ఎన్ని రకాలుగా వర్గీకరిస్తుంది అంటే చూడండి, మొత్తం 4 గ్రూపులుగా. తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలు, దిగువ నుంచి మధ్యస్థ ఆదాయం ఉన్నటువంటి దేశాలు, అలాగే ఎగువ మధ్యస్థ ఆదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలు అనేసి 4 రకాలుగా విభజిస్తుంది. అయితే థ్రెషోల్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే లిమిట్స్ ఏంటి అన్నటువంటి చూస్తే 2024కి తక్కువ ఆదాయ దేశం అంటే 1135 లేదంటే అంతకంటే తక్కువ డాలర్స్ ఆదాయం ఉండేటటువంటి ఆ దేశాలని తక్కువ ఆదాయ దేశాలు అనేసి మనం పిలుస్తాము. అలా కాకుండా అది తలసరి అన్నమాట, పర్ క్యాపిటాకి సంబంధించినటువంటి గ్రాస్ నేషనల్ ఇన్కమ్. అలా కాకుండా దిగువ నుంచి మధ్యస్థం అంటే 1136 నుంచి $4,495 పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఉంటే వాటిని దిగువ నుంచి మధ్యస్థ ఆదాయ దేశాలు అనేసి పిలుస్తాము. అలా కాకుండా 4,496 నుంచి $13,935 వరకు పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఉంటే వాటిని ఎగువ మధ్య దేశాలు అనేసి పిలుస్తాం. అది అధిక ఆదాయ దేశాలంటే $13,935 పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటే అధిక ఆదాయ దేశాలు అనేసి ఇలా మొత్తం 4 కేటగిరీస్ అన్నటువంటివి ఉన్నాయి. అయితే తలసరి పర్ క్యాపిటా జిఎన్ఐలోకి వచ్చేసరికి నివాసితులు ఎవరైతే ఉంటారో, రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దేశీయ మరియు విదేశీ ఆదాయాలని రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో వేరే దేశం వచ్చి పెట్టుబడి పెట్టింది, దానివల్ల ఇక్కడ ఆదాయం వస్తుంది, దాన్ని గ్రాస్ నేషనల్ ఇన్కంలోకి తీసుకోవట్లేదు. కానీ మన దేశ పౌరులు వేరే దేశంలో సంపాదించి మన దేశానికి పంపిస్తున్నారు అంటే ఆ విదేశీ ఆదాయాన్ని గ్రాస్ నేషనల్ ఇన్కంలోకి తీసుకుంటారు. ఇదనమాట. మరి ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరం దీన్ని నవీకరిస్తారు. ఎందుకు? ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ లిమిట్ని మరింత మార్చుకుంటూ వస్తారనమాట. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, విధాన నిర్ణేతలు వీళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే భారతదేశానికి వచ్చేసరికి ఇది దిగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థగా ధృవీకరించబడింది. సో ఏ కేటగిరీ కిందకి వచ్చింది? దిగువ నుంచి మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థగా దీన్ని కేటగరైజ్ చేశారు. నెక్స్ట్ చూడండి, హెపటైటిస్ డిని క్యాన్సర్ వైరస్గా WHO అన్నటువంటిది వర్గీకరించింది. సో హెపటైటిస్ డి అన్నటువంటిది మనం చూస్తే ఇక్కడ హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయన్నమాట. అయితే అందులో హెపటైటిస్ బి అన్నటువంటిది వచ్చిన వాళ్ళకి మాత్రమే హెపటైటిస్ డి అన్నటువంటిది వస్తుంది. సో ఇది బేసిక్గా ఉండాలి, దాని తర్వాతే హెపటైటిస్ డి అన్నటువంటిది వాళ్ళలో సంక్రమిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ హెపటైటిస్ డి వైరస్ని క్యాన్సర్ కారకం అన్నట్టుగా వర్గీకరించింది WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ.
మరి హెచ్డివి అంటే హెపటైటిస్ డి వైరస్ అన్నమాట. దీనికి హెపటైటిస్ బి వైరస్ ఉనికి అన్నటువంటిది కంపల్సరీ కావాలి. అయితే ఈ హెపటైటిస్ బి వైరస్లో సహసంక్రమణ ఫలితాలు అంటే ఏంటి, దాంతోపాటు ఇది వస్తేనే హెపటైటిస్ డి వైరస్ అన్నటువంటిది వాళ్ళకి వస్తుంది. హెపటైటిస్ డికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నటువంటి వాళ్ళలో కనపడతాయన్నమాట. మరి హెపటైటిస్ బి వైరస్తో పోలిస్తే కాలేయ క్యాన్సర్ ప్రమాదం అన్నటువంటిది హెపటైటిస్ బి వైరస్ వచ్చిన వాళ్ళలో 2 నుంచి 6 రెట్లు అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు 75% హెపటైటిస్ డి వైరస్ రోగులు 15 సంవత్సరాల లోపు లివర్ సిరోసిస్కి గురవుతారు. లివర్ ప్రాబ్లమ్స్ అన్నటువంటి వాళ్ళలో వస్తాయి. అలాగే హెపటైటిస్ డి వైరస్ అన్నటువంటిది ఒక లోపభూయిష్టమైనటువంటి వైరస్. సో ఇది ఒంటరిగా సోకదు. హెపటైటిస్ బి వైరస్ సోకితేనే హెపటైటిస్ డి వైరస్ అన్నటువంటిది వస్తుంది. ఇది గమనించాలి. అలాగే ఇక్కడ చూడండి ఎలా ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే రక్తం ద్వారాను లైంగిక సంబంధాల ద్వారాను ఇది స్ప్రెడ్ అవ్వటం అన్నటువంటిది జరుగుతుంది. బట్ 5 ప్రధాన హెపటైటిస్ వైరస్లు ఉన్న ABCDE అనేసి అందులో బి వస్తేనే డి అన్నటువంటిది వస్తుంది. ఇది గమనించాలి. అయితే దీనికి టీకా అన్నటువంటిది ఉంది. ఆ టీకాని వేసుకున్నప్పుడు హెచ్బివికి టీకా వేసుకుంటే హెచ్డివి నుంచి మనకి రక్షణ అన్నటువంటిది వస్తుంది. మరి ఇక్కడ చూడండి, భూ పరివేష్టిత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద 3వ UN సమావేశం అన్నటువంటిది జరిగింది. భూ పరివేష్టిత అంటే ఏంటి, ల్యాండ్ లాక్డ్ అనమాట. ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 3వ యునైటెడ్ నేషన్స్ సమావేశం అన్నటువంటిది జరిగింది. దీంట్లో భాగంగా 32 భూ పరివేష్టిత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఏమేం సవాళ్ళు ఉన్నాయి అన్నట్టుగా దృష్టి పెట్టారనమాట. అయితే ఈ 32 దేశాల్లో 600 మిలియన్లకు పైగా ప్రజలకి ఆతిథ్యం అన్నటువంటివి ఈ 32 దేశాలు ఇస్తున్నాయి. అంటే ఇంతమంది ఆ దేశాల్లో నివసిస్తూ ఉన్నారు అనేసి. మరి వాణిజ్యం, మౌలిక సదుపాయాలు వీటన్నింటిలో చాలా సవాళ్ళని ఈ 32 భూ పరివేష్టిత దేశాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావచ్చు అన్నట్టుగా ఇక్కడ చర్చించారు. అలాగే ఆవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 2024 అన్నటువంటి తీసుకొచ్చారనమాట. సో 2024 నుంచి 2034 వరకు దీన్ని అమలు చేయటం జరుగుతుంది. దీని ప్రకారం ఈ భూ పరివేష్టిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 32 దేశాలు వాటికి సంబంధించినటువంటి సవాళ్ళు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, LLDC అంటున్నాం అంటే ఏంటి, ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ అనేసి. సో ప్రపంచ జనాభాలో ఇవి కేవలం 7% మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థలో ఇవి 1% మాత్రమే. అంటే చాలా తక్కువగా వీటి యొక్క కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఉంది. ఎందుకని, అవి ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాటికి ప్రతి దానికి కూడా మిగతా దేశాల పర్మిషన్ కావాల్సి వస్తుంది. వాటిలో డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండట్లేదు. సో వాటిలో డెవలప్మెంట్ని తీసుకురావాలన్నటువంటిదే ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. మరి సమస్యలు చూడండి, అధిక రవాణా ఖర్చులు అన్నటువంటివి ఉన్నాయి, బలహీనమైనటువంటి కనెక్టివిటీ, రవాణా కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం, ఇలాంటి చాలా ఇష్యూస్ని ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాము. మరి ఈ సమావేశం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తే ఈ LLDCs ఏ దేశాలైతే ఉన్నాయో వాటిలో అభివృద్ధి అనేటటువంటిది ఉండాలి. ఆవిష్కరణలు, వాటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం, అక్కడ రవాణా సదుపాయాలని కల్పించడం, మౌలిక సదుపాయాలని కల్పించడం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ LLDCsకి ఎగ్జాంపుల్స్ చూస్తే నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, ఇథియోపియా, జాంబియా ఇలాంటి చాలా దేశాలు అన్నటువంటివి భూ పరివేష్టిత దేశాలుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, 2025 నంబియో భద్రతా సూచిక అన్నటువంటిది అంటే ఏంటి, ఇక్కడ ఏ సిటీస్ అన్నటువంటిది భద్రతా పరంగా ముందున్నాయి అన్నటువంటి ఒక సూచిక ఇది. మరి మన భారతదేశం 55.8 స్కోర్తో ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో ఉంది, 67వ స్థానంలో ఉంది. అయితే ఇందులో ఈ ఇండెక్స్లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు అంటే అబుదాబి 9వ సంవత్సరం అన్నమాట వరుసగా ఇది మొదటి స్థానంలో నిలవడం అన్నటువంటిది. మరి మన భారతదేశంలో అయితే మంగళూరు అన్నటువంటిది అత్యంత సురక్షితమైనటువంటి నగరంగా నిలిచింది. అయితే ఇక్కడ ఇతర సురక్షితమైనటువంటి మన భారత నగరాలు ఏంటి అన్నటువంటి చూస్తే వడోదర, అహ్మదాబాద్, సూరత్, తిరువనంతపురం, చెన్నై ఇలాంటివన్నీ కూడా అత్యంత సురక్షితమైనటువంటి భారతీయ నగరాలుగా ఉంటే, అత్యల్ప సురక్షితమైనటువంటి భారతీయ నగరాలు వచ్చేసరికి చూడండి ఢిల్లీ, నోయిడా, ఫజియాబాద్ ఇవన్నీ అతి తక్కువ సురక్షితంగా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మహిళలకి సంబంధించి తక్కువ సురక్షితమైనటువంటి నగరాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి,
ఢిల్లీ అన్నటువంటిది మనం చూస్తే ఇక్కడ నేరాల సూచిక అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. 59.03 నేరాలు అన్నటువంటివి ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ జరుగుతూ ఉన్నాయి. అలాగే మహిళల భద్రత అన్నటువంటిది ఇప్పటికీ చాలా ఆందోళనలో ఉంది. నేరాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే భద్రత పట్ల పౌరుల అవగాహన అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది ఢిల్లీకి సంబంధించి. సో ఆ అవగాహనను కల్పించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. ఆ అవగాహన కల్పించి మహిళలకి భద్రత కలిగించినప్పుడు ఈ ఇండెక్స్లో మన ర్యాంక్ అన్నటువంటిది మెరుగుపడుతూ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఆహార ధరల సూచికని ఇవ్వటం జరిగింది. అంటే ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేసిందనమాట. సో జూన్ నుంచి 1.6% ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది పెరిగింది. మనం చూస్తే గరిష్టంగా మార్చ్ 2022లో నమోదైందనమాట. బట్ దానికంటే ఇప్పటికీ 18.8% తక్కువగానే ఉంది ఇన్ని సంవత్సరాలైనా కూడా. అయితే జూలై 2024 కంటే ఇది 7.6% ఎక్కువ. ఇది మనం గమనించాలి. మరి ఇందులో మాంసం, కూరగాయల నూనెల కారణంగా ఇప్పుడు చాలా వరకు ఈ ధరలు అన్నటువంటివి పెరుగుతూ వచ్చాయి అన్నటువంటిది గమనించాలి. మరి దీనికి సంబంధించి ప్రపంచ ఆహార సంస్థ అన్నటువంటిది ఈ ధరల యొక్క పర్యవేక్షణ అన్నటువంటిది చేపడుతుంది. విధాన రూపకర్తలు, మానవతా సంస్థలు వీటన్నిటికీ సేవలు అందించడానికి, అలాగే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఇండెక్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా చూసుకోవటం, రేపటి పాలసీస్ని నమోదు చేయాలి అన్న దానికి కూడా ఈ సూచి అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఎలా మారుతోంది ఏంటి అన్నట్టుగా తెలుసుకోవటానికి. అలాగే అధిక ఆహార ధరల ద్రవ్యోల్బణం, ఆకలి సంక్షోభాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆహార ధరల సూచీని మరింత తీవ్రతరం చేస్తాయి. సో మనకి ఫుడ్ ప్రైసెస్ అన్నటువంటివి కరెక్ట్గా ఉండాలి అంటే ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆ ద్రవ్యోల్బణం అన్నటువంటిది మరింత పెరగకుండా గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మరి ఇక్కడ చూడండి, డార్డనెల్లెస్ జలసంధికి సంబంధించి, డార్డనెల్లెస్ జలసంధి అన్నటువంటిది ఎక్కడ ఉంది? టర్కీ, ఇప్పుడైతే తుర్కీయే అని కూడా పిలుస్తూ ఉంటాం, అక్కడ ఉందన్నమాట. కనక్కలే అన్నటువంటి ప్రావిన్స్లో రీసెంట్గా అటవీ మంటలు అన్నటువంటివి రావటం వల్ల, ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటివి రావటం వల్ల అక్కడ ఏమైంది, ట్రాన్స్పోర్ట్కి, షిప్పింగ్కి చాలా ఇబ్బంది అన్నటువంటిది వచ్చింది, దాన్ని నిలిపివేసింది. అలాంటి సమయంలోనే మనకి డార్డనెల్లెస్ జలసంధి అన్నటువంటిది న్యూస్లోకి వచ్చింది. సో ఇది ఎక్కడుంది ఏంటి అన్నట్టుగా మనకి ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. సో ఈ జలసంధి అన్నటువంటిది 61 కిలోమీటర్ల పొడవు, 1.2 నుంచి 6.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందన్నమాట. సగటు లోతు 55 మీటర్లు మాత్రమే, గరిష్టంగా చూసుకుంటే 90 మీటర్లు మాత్రమే దీని యొక్క లోతు అన్నటువంటిది ఉంది. మరి ఇది చూసుకుంటే ఎక్కడ ఉంది? ఏజియన్ సముద్రం, అలాగే మర్మరా సముద్రం, ఈ రెండింటి మధ్యలో ఈ డార్డనెల్లెస్ జలసంధి అన్నటువంటిది ఉంది. మరి టర్కిష్ జలసంధిలో ఇది కూడా భాగం అన్నమాట. అంతేకాదు నల్ల సముద్రం, బ్లాక్ సీ ఏదైతే ఉందో దాని నుంచి మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించటానికి ఈ యొక్క డార్డనెల్లెస్ జలసంధి అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. అంతేకాదు ఈ డార్డనెల్లెస్ జలసంధిలో ఏ ఒక్క ఇబ్బంది అన్నటువంటిది వచ్చినా అది అక్కడ మొత్తం రీజనల్ ట్రేడ్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిద్ర లేమిని తొలగించినటువంటి దేశంగా కెన్యా అన్నటువంటిది నిలిచింది. సో ఇక్కడ చూడండి, హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ లేదా HAT అని పిలుస్తాం. ఈ HATని తొలగించినటువంటి దేశంగా ఇప్పుడు కెన్యా అన్నటువంటిది నిలిచింది. దీన్ని WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది ధృవీకరించింది. సో మనకి ఇక్కడ ఏం తెలియాలి, అసలు ఈ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ అంటే ఇక్కడ ఒక ఫ్లై అన్నటువంటిది ఉంటుందన్నమాట, ఈగ. దాన్నే సేట్సే ఫ్లై అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ ఈగ యొక్క కాటు ద్వారా నిద్ర లేమి అన్నటువంటిది కలుగుతుంది, నిద్ర అన్నటువంటిది రాదనమాట. అయితే ట్రిపనోసోమా బ్రూసీ అనేటటువంటి పరాన్న జీవుల వల్ల ఇది కలుగుతుంది. దీనినే నిద్ర అనారోగ్యం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇది ఈగ కాటు ఎవరికైతే కలుగుతుందో వాళ్ళలో నిద్ర లేమి అన్నటువంటిది వస్తుంది, నిద్ర అన్నటువంటిది రాదనమాట. మరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జ్వరము, కీళ్ళ నొప్పులు, అలాగే నాడీ సంబంధిత సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కెన్యా దేశం అన్నటువంటి దీన్ని నివారించింది కదా, అలా రిమూవ్ చేసినటువంటి 10వ ఆఫ్రికన్ దేశం కెన్యా. సో ఇంకొక 9 ఆఫ్రికన్ దేశాలు కూడా దీన్ని ఆల్రెడీ నిర్మూలించడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, అంతకుముందు కెన్యా అన్నటువంటిది 2018లో గినియా వామ్ అన్నటువంటి దీన్ని కూడా తొలగించడం జరిగింది. సో మల్టిపుల్ డిసీజెస్ని తొలగించుకుంటూ వస్తుంది కెన్యా అన్నటువంటిది, ఇది మనం గమనించాలి. అందులోనూ ఒక ఆఫ్రికన్ దేశం అన్నటువంటిది ఇలా మల్టిపుల్ డిసీజెస్ని తొలగిస్తూ వస్తుంది.
అలాగే ఇక్కడ చూడండి, ఈ వ్యాధి ప్రధానంగా గ్రామీణ రైతులు అలాగే పశువుల కాపరులు వీళ్ళను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఎందుకని వీళ్ళు ఆరుబయట పడుకుంటూ ఉంటారు. సో ఈగలు ఇలాంటివన్నీ కరవటం ద్వారా వాళ్ళకి నిద్రలేమి లాంటి వ్యాధులు అన్నటువంటివి వస్తూ ఉంటాయి. అయితే నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉష్ణమండల వ్యాధులు ఎన్టీడీస్ అంటాం. ఎన్టీడీస్ అంటే ఏంటి? నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అనేసి. సో మనకి ఉష్ణమండల ప్రాంతాల్లోకి వచ్చేసరికి కొన్ని డిసీజెస్ని WHO అన్నటువంటిది కేటగరైజ్ చేయలేదు. సో వాటిని మనం నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అందులో ఈ నిద్రలేమి అన్నటువంటిది కూడా ఒకటనమాట. సో ఇలా నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులకి సంబంధించి పోరాటంలో దీన్ని ఒక మైలురాయి అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది పేర్కొనటం జరిగింది. మరిన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.